శ్రీ రామోజీరావు తెలుగు అక్షరం చెబుతుంది ఆయనో అసమాన యోధుడని. తెలుగు ధాత్రి చెబుతుంది ఆయనో అలుపెరగని ధీరుడని. తెలుగు జాతి చెబుతుంది ఆయనో అవిశ్రాంత సూర్యుడని. అనుక్షణం అహరహం విలువల్ని శ్వాసించి, విధి విధానాలను శాసించి, నీతి రీతుల్ని ప్రేమించి, నిష్ఠా నిబద్ధతల్ని పాటించి, నిర్విరామ కృషితో, నిష్కళంక చరితతో తిరుగులేని కీర్తిని తన సొంతం చేసుకున్న తేజోమూర్తి. కృష్ణానదీ తీర ప్రాంతంలో ఒక పల్లెటూళ్ళలో పుట్టి, మట్టి వాసన నుంచి మానవత్వాన్ని, నాగటి చాళ్ల నుంచి నాగరికతని ఒడిసిపట్టి దేశానికే గర్వకారణంగా ఎదిగిన అకుంఠిత దీక్షాదక్షుడు శ్రీ రామోజీరావు. అగ్రస్థానాన సగర్వంగా నిలిచిన ఆర్థిక సంస్థ మార్గదర్శి. తెలుగువారి జీవనాడి ఈనాడు. కోట్లాది ప్రేక్షకుల వినోద వేదిక ఈటీవీ. ప్రపంచ రికార్డును ఒడిసిపట్టిన రసరమ్య రామోజీ ఫిల్మ్ సిటీ. రాబోయే డిజిటల్ యుగానికి దివిటీలు పడుతోన్న ఈటీవీ భారత్. ఇలా ఆయన తలపెట్టి, చేపట్టి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన కళలెన్నో. అంతేకాదు, ప్రజల పక్షాన లక్షాక్షౌహిణుల అక్షర సైన్యంగా మారి అన్యాయాలపై, అక్రమాలపై నిర్భయంగా ప్రకటించిన యుద్ధాలు ఎన్నెన్నో. మద్య వ్యతిరేక మహోద్యమ శంఖం పూరించిన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమరనాదం చేసిన, ప్రకృతి ప్రళయతాండవం చేసిన వేళల్లో ఆ పన్నుల కోసం నేనున్నాను అంటూ ఆత్మీయ మంత్రం పఠించిన అనితర సాధ్యం ఆయన మార్గం. ఇటీవలే సహస్రపూర్ణ చంద్రదర్శనాన్ని పూర్తి చేసుకున్న ఈ పద్మవిభూషణుడికి శిరస్సు వంచి నమస్సులర్పిస్తూ ఈ 81 ఏళ్ల నవయువకుడి గురించి రాజకీయ, విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, చలనచిత్ర, సంగీత, సాహిత్య, క్రీడా, కళా, సాంస్కృతిక రంగాలకు చెందిన 81 మంది అతిరథ మహారథులు వేరువేరు సందర్భాలలో గొంతు విప్పి చెప్పిన గుండెలోని మాటల్ని ఒక్కచోట ప్రోది చేసి ముకుళిత హస్తాలతో మీకోసం సమర్పిస్తున్నాం. మార్గదర్శి సీనియర్ మేనేజర్ బి శ్రీనివాసరావు మనసులో మొలకెత్తిన సంకల్పం ఇలా సాకారమై కార్యరూపం దాల్చి మీ ముందుకొస్తోంది. గత 30 సంవత్సరాలుగా మార్గదర్శిలో పనిచేస్తున్న నేను వివిధ సందర్భాల్లో ఎంతోమంది ప్రముఖులను కలిసినప్పుడు వారు మా ప్రియతమ చైర్మన్ గారి గురించి వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానివ్వండి, స్వరాభిషేకం, పాడుతా తీగ లాంటి ఈ టీవీ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నప్పుడు కానివ్వండి, అలాగే మా చైర్మన్ గారి పద్మవిభూషణ్ బిరుదు తీసుకున్నప్పుడు కానివ్వండి, సమాజంలో ఉన్న ఎంతోమంది ప్రముఖులు వారి గురించి చెప్పిన ప్రశంసలు అవన్నీ ఒక చోట ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సీడీ చేయటం జరిగింది. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నానికి పెద్ద మనసుతో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రామోజీరావు గారు ఏ సంస్థని ప్రారంభం చేసినా అంత నిబద్ధతతో దాన్ని ముందుకు నడిపించి అందరికీ కూడా దాని యొక్క సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంలో, తద్వారా ఆ సంస్థ ప్రజలతో మమేకం అవడంలో గొప్ప విజయాన్ని సాధించారు. ఇన్ని వేల మంది సిబ్బంది ఆయనతో కలిసి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చెయ్యగలుగుతున్నారు అంటే వారు ఎంత ప్రేమాస్పదులై వారందరితో కలిసి మెలిసి ఉంటారో, ఎంత చక్కటి మార్గదర్శనం చేస్తారో మనకు అర్థమవుతుంది. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. భగవంతుడి దగ్గర కూర్చుని తులసి దళాలతో పూజ చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ తాను ఏ పని చేస్తున్నా ఆ పనిలో సమాజంలోనే భగవంతుణ్ణి చూసి, లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూసి పరహితాన్ని కాంక్షించే వ్యక్తి ఎవరుంటారో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఏ ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడగలిగినటువంటి మానసిక స్థైర్యంతో, శీలవైభవంతో, మంచి ఆలోచన సరళితో, సత్కీర్తితో ప్రకాశిస్తాడని సర్వభూతములు
ఆయనకు సహకరిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదన్న ఆర్షవాక్కు రామోజీరావు గారి యొక్క జీవన విధానమునందు సత్యమై ప్రకాశించింది. అటువంటి రామోజీరావు గారు రాబో కాలంలో సహస్రచంద్ర దర్శనోత్సవాల్ని, అలాగే శతాయుష్కులై వారు 100 సంవత్సరముల పుట్టినరోజు వేడుకల్ని కూడా ఆంధ్రదేశంలో జరుపుకుని అందరి యొక్క సంతోషానికి కారణం కావాలని, వారు దీర్ఘాయుష్మంతులై మరింత సేవ చేయడానికి కావలసిన సమస్త విభూతులను పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ప్రసరించుగాకాయని సాంజలి బంధకంగా సర్వేశ్వరుడికి నమస్కరిస్తూ స్వస్తి. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈరోజు ఎమర్జ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దానికి పూర్తి కారణం ఆయన యొక్క డెడికేషన్. ఏ పని చేసినా ఒక క్రమశిక్షణతో, ఒక నిష్ఠతో సమాజం కోసం పనిచేశారు. మార్గదర్శి పెట్టారు. మార్గదర్శిలో ఇంతవరకు ఒక కంప్లైంట్ లేకుండా, ఎవరైనా విమర్శకులను కూడా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఎక్కడ కూడా తప్పు పట్టే పరిస్థితి లేకుండా ఒక నిష్ఠతో ఆ వ్యవస్థ నడిపారు. వార్తలంటే మామూలుగా సెన్సేషనల్ చేయడం కాకుండా రామోజీరావు గారే ఒక సెన్సేషనల్గా తయారయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే ఆయన ఉండడం, ప్రజలను కూడా పాజిటివ్గా మోటివేట్ చేయడం, ప్రజా సమస్యలే ఒక అజెండాగా తీసుకుని నిరంతరం పాటుపడిన వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పటికే మీరు చూస్తే ఆయన సంస్థలో 25,000 మంది నేరుగా, పరోక్షంగా 1,00,000 మంది ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే భారతదేశ ప్రభుత్వం కూడా ఇటీవల ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు. పద్మవిభూషణ్ ఇవ్వడం అంటే తెలుగు జాతిని మొత్తం భారతదేశంలో ఒక ఉన్నతమైన విలువల కోసం పోరాడే వ్యక్తిని సత్కరించినట్టు అయింది. ఇది ఒక అందరికి కూడా గర్వకారణం. తెలుగు రాష్ట్రాలకి, దేశానికి ఆయన సేవలు ఇంకా అవసరం. అలాంటి వ్యక్తికి భగవంతుడు అన్ని విధాలా సహకరించి ఇంకా నిండు 100 ఏళ్ళ ఆయుష్ని విడగా కాకుండా ఆయన చేసే అన్ని కార్యక్రమాలకి భగవంతుడు పూర్తిగా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆయనకు ఒక వ్యక్తిగా, ఒక అభిమానిగా మనస్ఫూర్తిగా నా అభినందనలు. అదే మరిగా ఆయన చేసిన పనికి ప్రజలందరి తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు రామోజీరావు గారు పరిపూర్ణమైన నిండు వ్యక్తిత్వం గల ప్రేమమూర్తి, సిద్ధాంతాల కోసం బ్రతికే మనిషి, సమాజం కోసం పరితపించే వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. నేను వారి వియ్యంకుడని చెప్పుకోవడానికి గర్వపడతాను. అది నా అదృష్టంగా భావిస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా అనుకుంటాను. రామోజీరావు గారు పరిపూర్ణ ఆయుష్తో, ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. శ్రీ రామోజీరావు గారు 80 సంవత్సరాలు కంప్లీట్ అయిన శుభ సందర్భంలో పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడో నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు వారిని ఎప్పుడు రోల్ మోడల్గా తీసుకునేవాడిని. ఏది చేసినా, ఏమైనా ల్యాండ్ కొన్నా కానీ, ఏది కొత్త వ్యాపారం మొదలుపెట్టినా కానీ ఫస్ట్ వారు స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్, స్టాచ్యుటరీ కంప్లైన్సెస్, లీగల్ కంప్లైన్సెస్ చాలా జాగ్రత్త చూసేవారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ అనేది నా ఆలోచన. నేను వారితో కలిసినప్పుడు సరదాగా ఒకసారి అడిగాను, సార్ మీరు ఇంత ధైర్యంగా ఉంటారు, మీరు దేనికి భయపడతారని అంటే నవ్వుతాయని చెప్పారు. దేనికి భయపడే మనిషిని కాదు, అయితే ఏమైనా తప్పు చేయాలంటే మాత్రం నాకు చాలా భయం. అందుకే నేను పలు జాగ్రత్తలు తీసుకుంటాను. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. నాకు తెలిసి మన తెలుగువారిలో ఇంత బాగా పైకొచ్చి మనందరికీ గర్వకారం చేసిన రామోజీరావు గారికి నేను చాలా కృతజ్ఞత అనుకుంటున్నాను. ఈరోజు ఈనాడు మాది అని చెప్పుకోవటానికి గౌరవంగా ఉన్న మనందరి తెలుగు వాళ్ళకి ఐ థింక్ హీస్ బీన్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా రోజులు హైదరాబాద్లో ఉన్నా కూడా ఫిలిం సిటీకి వెళ్ళలేదు. చాలామంది ఇక్కడికి వచ్చి అరే ఫిలిం సిటీ మీ దగ్గర ఉండి నువ్వు ఎట్లా వెళ్ళలేదా అని ఈ మధ్యకాలంలో వెళ్తే ఐ థింక్ ఇట్స్ బిన్ సంథింగ్ వండర్ఫుల్. ఐ థింక్ వరల్డ్ క్లాస్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కానీ ఇంత మంచిది మన దేశంలో అప్పుడు ఎన్విసాజ్ చేశాడు. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన పద్మ విభూషణ్ కానీ, దీస్ ఆర్ గ్రేట్ అవార్డ్స్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ హీ ఈస్ సంబడి హూ మేక్స్ ఆల్ తెలుగుస్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎడ్యుకేషన్ అండి, నేను చిన్నప్పుడు మెడ్రాస్లో రామకృష్ణ మిషన్ హై స్కూల్లో చదువుకున్నానండి. స్వామి వివేకానంద యొక్క బోధనలు అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రీచింగ్స్ తెలుగులో రాసేవాళ్ళు. అక్కడ రాసి ఉండేది, ప్రతి మనిషి చెట్టులాగా మిగతా వాళ్ళకి నీడనివ్వాలా అని. ఆ ఏజ్లో నాకు అర్థమయ్యేది కాదు. పెద్ద అయిన తర్వాత రామోజీరావు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత, ఆయన కలిసిన తర్వాత నాకు అర్థమైంది, రామోజీరావు గారు ఒక చెట్టు కింద కాకుండా ఒక మహావృక్షం కింద, ఒక వటవృక్షం కింద ఎదిగి ఆయన నీడలో, ఆయన అండలో వేలాది మంది ఎంప్లాయీస్కి, అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, నాకు తెలిసి నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దెన్ 40,000 పీపుల్ ఆయన కింద పనిచేస్తున్నారు, ఆయన నీడలో ఉంటున్నారు, ఆయన అండతో బతుకుతున్నారు. గాడ్ బ్లెస్. నిజంగా కారణ జన్ముడు అయి ఉండాలి రామోజీరావు గారు. This is the greatest humanitarian service that one can do to society. In fact, our country needs people like you, sir. We're all proud to be associated with you. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి పెద్దలు ఏదైతే చెప్తారో దానికి సజీవ నిదర్శనం రామోజీరావు గారి జీవితం అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మా తండ్రి గారి తర్వాత రామోజీరావు గారిని నేను ఆ కోవలో ఖచ్చితంగా నేను వారి ఇరువురిని కూడా నేను పెట్టి పూజించడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేసినటువంటి కృషి వలన తెలుగువారికి ఒక గుర్తింపు అటు రామారావు గారు తీసుకొచ్చారని భావిస్తే, ఇటు ప్రతి రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తూ ఒక ఖ్యాతిని, గుర్తింపుని ఆ రంగాలకి తీసుకొచ్చి తెలుగువారికి వారు ఆదర్శప్రాయులు అయ్యారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. అదేవిధంగా వారు ఏ రంగంలో అడుగుడినా కూడా ఆ రంగాల్లో విలువల్ని నిలబెడుతూ, ఏమాత్రం కూడా విలువల దగ్గర ఆయన కాంప్రమైజ్ కాకుండా వారు ముందుకు వెళ్ళినటువంటి విషయం ఏదైతే ఉందో మేమందరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. అయితే వారి మొహం మీద ఉన్నటువంటి ఆ చెరగని చిరునవ్వు ఏదైతే ఉందో నిజంగా వారి స్థితి ప్రజ్ఞతకి అది నిదర్శనంగా నేను గట్టిగా భావిస్తాను. దానికి తోడు ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలి అనేది కూడా వారి జీవితాన్ని చూసి మనం అందరం కూడా నేర్చుకోవచ్చు. రామోజీరావు గారిని నేను 1980 నుంచి ఆయన లైఫ్ను, ఆయన సక్సెస్ను, ఆయన వ్యాపారం చేసిన పద్ధతిని స్టడీ చేస్తూ వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక విజనరీ, స్ఫూర్తిదాయకం. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఆ లైఫ్ స్టడీ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా రామోజీరావు గారు లాంటి అంత గొప్పవాళ్ళు అవుతారు. రామోజీరావు గారికి పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పి చూసినప్పుడు, విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిమ్. 82 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో సంగీతానికి ఇస్తున్న గౌరవాన్ని కంటే నాకేం కనిపిస్తుందంటే ఈ వేదిక మీద 100 సంవత్సరాల సినిమా చరిత్ర, 100 ఏళ్ల పండుగ ఇక్కడ రామోజీరావు గారు సంగీతానికి చేస్తున్నారు అని అనిపిస్తోంది. ఎంతమంది మహానుభావులు, సృష్టికర్తలు, ఇలాంటి ఒక వేడుక, ఇలాంటి ఒక వేదిక ఒక్క రామోజీరావు గారికి తప్ప మరెవరికి సాధ్యం కాదు. రామోజీరావు గారు ఆ జీవితము చూస్తే ఒక మార్గదర్శిగా విలువలతో కూడిన జీవితంని ఆయన గడిపారు. సామాన్యుడు కుటుంబాల్లో పుట్టి ఆలోచించే విధానంలో పెరిగి వ్యాపారం కానీ పత్రికలు కానీ ఆయన నడపడం,
it is a role model. We wish God blesses him with a long and purposeful and meaningful life. గత అర్ధ శతాబ్దంలో తెలుగునాటిని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితా అంటూ ఒకటి తయారు చేస్తే ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు శ్రీ రామోజీరావు గారిది. నా మటుకు నేను ఈ ఇంటర్నెట్ వచ్చి తెలుగు న్యూస్ మాకు అందుబాటులో లేకముందు దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రతిరోజు అమెరికాకు ఈనాడు పేపర్ తెప్పించుకునేవాడిని. మా అమెరికాలో ఉన్న తెలుగు వారికి స్వదేశ రుచులు చూపించినటువంటి ప్రియాపచ్చడి సంగతి మేము మర్చిపోలేం. ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి శ్రీ రామోజీరావు గారికి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1991లో అట్లాంటాలో జరిగినటువంటి 8వ సమావేశానికి రామోజీరావు గారు ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. అలాగే 2001లో ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి సమావేశంలో రామోజీరావు గారు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశంలో ఆయనకు తానా తెలుగు తేజం అవార్డు ఇచ్చి తానా ఆయన్ని గౌరవించింది. ఆయన గౌరవించి తనని గౌరవించుకుంది. వ్యక్తిగతంగాను మా తానా కుటుంబం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెబుతూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆశిద్దాం. పత్రికా రంగాన్ని కాశీనాథన్ నాగేశ్వరరావు గారు మన రాష్ట్రంలో ఒక పునాది వేస్తే దానిని చరిత్రగతిలో ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి నార్ల వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి మార్పుని సంపాదకీయాల పరంగా కానివ్వండి, యాజమాన్య పరంగా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ తెలుగు పత్రికా రంగాన్ని ఒక బృహత్తరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయనలో ఒక మహోన్నతమైన సంస్కారం వాళ్ళ బిడ్డలకు కూడా వచ్చింది. కిరణ్ లయలా కళాశాలలో చదివేటప్పుడు గేటు వరకు కాలేజీలో కారులో వచ్చి ఆ గేటు దగ్గర దిగి లోపల నడుచుకుంటూ వచ్చేవాడు. మిగతా వాళ్ళందరూ కారులో లోపలికి వెళ్ళినా సరే, అంటే ఆ గేటు వరకే ప్రయాణ సౌకర్యం, గేటు లోపల నేను మామూలు విద్యార్థిని అనేటువంటి ఒక చూపించడం, అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ప్రభుత్వం ద్వారా పిల్లలు నేర్చుకోవడం, అటువంటి సంస్కారాన్ని కూడా ఆయన బిడ్డలకి నేర్పారు. రామోజీరావు గారు పద్మవిభూషణ్ తీసుకుంటే వారి వెనకమాల ఉండి నేను పద్మభూషణ్ తీసుకోవటం, మేము ఒకే ఛాయాచిత్రంలో రాష్ట్రపతి గారితో ఉంటానేటువంటిది నేను జీవితంలో మరిచిపోనటువంటి మధురలేని అనుభూతిగా నాకు మిగిలిపోతాం. ఆ మహామహుని 80వ జన్మదినోత్సవం సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయన శతమానం భవతి అని చెప్పని 100 సంవత్సరాల పైన ఆరోగ్యంతో ఉండి ఇదే విధంగా నాబోటి వాళ్ళకి స్ఫూర్తిగా సమాజానికి సేవ చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. రామోజీరావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖీనమైనటువంటి మేరునగ శిఖరం. బహుశా భారతదేశంలో ఇన్ని వ్యాపార రంగాల్లో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఆధునిక పద్ధతిలో పెళ్లి చేయిస్తానని తెలుసుకుని రామోజీరావు గారు నన్ను ఒకసారి హైదరాబాదు పిలిపించారు. నా చేత పౌరోహిత్యం చేయించారు. అంటే నేను పురోహితుడిని కాకపోయినప్పటికీ నా చేత పౌరోహిత్యం చేయించారు. ఆధునిక పద్ధతిలో ఆ వివాహాన్ని జరిపించారు రామోజీరావు గారు. మరి ఈనాడు లాంటి పత్రికని ఏర్పాటు చేసి ఆయన తెలుగు పత్రికా రంగంలోనే ఒక గొప్ప అపూర్వమైనటువంటి విప్లవాన్ని సాధించినటువంటి మహా వ్యక్తి రామోజీరావు గారు. వారిని అనాలి న్యాయంగా. కారణ జన్ముడు, ప్రత్యేకంగా ఆ దేవుడు సృష్టించినటువంటి మహాశక్తి, మహా వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు ఒక వ్యక్తి స్థానంలోనే కాకుండా విశిష్ట వ్యక్తిగా పెరిగి ఒక వటవృక్షంగా వాటి పాయలు కూడా వ్యాపించి తెలుగు జాతికి అభ్యుదయం కలిపేలా ఎన్నో విధాలుగా తోడ్పడ్డందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హిస్ వర్క్. ఆయన భాషా అభివృద్ధి మీద తెలుగు వెలుగు అనే ఒక పత్రిక తీసుకొచ్చి ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఆయన తెలుగు భాష అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ఆయన చేస్తున్న కృషిని అప్రిషియేట్ చేస్తున్నాను. యువ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు టీవీలో. దాని గురించి ఇప్పుడు యువ ఏమేమి చేయాలి, పెద్దవాళ్ళకే కాకుండా యువతకు కూడా ఏమేమి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనే దాని మీద ఆయన ఎంతో అభివృద్ధి చేయాలని మన తెలుగు జాతికి ఆయన చాలా సహకరించి చేదోడు వాదోడుగా ఉంటున్నాను. The first time I met this wonderful person was in Dolphin Hotel in Vizag. I think they opened the hotel in 72. 82 I went there to promote Apollo hospitals before starting. He was there. The very first instance he gave me an impression saying, here's a person who converts thought process to action and action to many wonderful things that he has done in his life. A man of great character, a man of vision
a man who has achieved the very best. As a Telugu person, I am proud that I read Eenadu paper whenever possible and certainly see ETV. Many programs that comes out of it is absolutely true to his brilliance. God bless. ప్రతి ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఉన్నట్టే ప్రతి మగబిడ్డకి పుట్టినిల్లు ఎదిగిన ఇల్లు ఉంటుంది. నేను పుట్టిన కాంపౌండ్ విజయకృష్ణ కాంపౌండ్ అయితే సగర్వంగా నేను చెప్తున్నాను, నేను ఎదిగిన కాంపౌండ్ రామోజీరావు గారి కాంపౌండ్. శ్రీవారికి ప్రేమలేఖ, నేను ఆ సినిమాతో ఉషాకిరణ్లోకి వచ్చాను కంటే ఉషాకిరణ్ నన్ను ఎన్నుకోవడం నా అదృష్టం. చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాతో నేను స్టార్డమ్ అందుకున్నాను. ఇది రామోజీరావు గారి అచీవ్మెంట్స్, ఈ యొక్క అద్భుతమైన రత్నాలు అయితే దీంట్లో ఒక చిన్న రత్నంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి సగర్వంగా నేను ధన్యవాదాలు. I'm impressed primarily because I see what a creative mind can create. I have known Mr. Ramoji Rao for a long time and also watched his various other interests in the media. But this particular dimension of his personality that I have discovered this time has left a mark on my mind. రామోజీరావు గారంటే నూతన వరవడికి ఆయన ప్రత్యేక. రామోజీరావు గారంటే ఈ ఒక సమాజ దృక్పథంతో సామాజిక దృక్పథంతో అన్నిటినీ చూసే వ్యక్తి, ఒక విజనరీ. పాఠకుల నాడి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం రామోజీరావుని చెప్పగలను. రామోజీరావు తర్వాత ఎవరైనా సరే. నేను ఈనాడులో సెక్స్ సైన్స్ అని రాశాను. నిజంగా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈనాడు పేపరు అక్కడ వైజాగ్లో మొదలెట్టినప్పుడు 3వ రోజు నుంచే పేపర్ ప్రతి ఆదివారం వేశారు. వేస్తే కొంతమంది ఒక దినపత్రికలో సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించి వేయడం ఏంటి, ఇది ఏదో ఒక రేరాని పేపర్ లాగా మదన పేపర్ లాగా అవుతుంది అంటే ఇది అవసరం. మీరు ఏమన్నానండి, నేను మాత్రం వేసి తీరుతాను, వచ్చి తీరాల్సి కావలసిందే అంటే పాఠకులక అవసరాన్ని గుర్తించిన వ్యక్తి రామోజీరావు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ మార్గదర్శకులు అవుతారు. In fact, I would recommend every child, every youth to visit places like this. So their vision broadens, their self-pride comes up, and then how Ramoji Rao has in his life built up a beautiful, entrepreneurship, built up an industry, institution, is an example for our young people to follow. I think people should visit, and it should be known internationally much more, and so that people know such a thing exists in our country. రామోజీరావు గారు ఈ కార్యక్రమాలు చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మన సినీ పరిశ్రమలో ఎవరు కూడా ఈ విధంగా కండక్ట్ చేయలేదు. రెండోది, వారు ఏ చేసినా నంబర్ 1 పొజిషన్లోనే చేస్తుంటారు. ఈరోజు స్టూడియో చూసుకున్నా కానీ మన ఇండియాలోనే నంబర్ 1 స్టూడియో అని నేను ఒక స్టూడియో నిర్మాతగా కూడా చెబుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇంత పెద్ద స్టూడియో రామోజీరావు గారు నడపటం చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. వారు ఇంకా దీన్ని అభివృద్ధి చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. The endorsement of Sri Ramarao, he is a legend in his own lifetime, gives a new authenticity to this debate and to this subject, which is not a simple subject. The solutions that he has suggested admit of a great amount of introspection and debate. In this beautiful glittering function, the way in which you have assembled, the way in which Mr. Ramoji Rao, with his usual penchants for perfection, has arranged this meeting, gives an authenticity to the idea and an authenticity to the debate that will ensue. రామోజీరావు గారు మంచి విలువలతో ఒక
ఈనాడు పత్రికని మన రాష్ట్రానికి ఇంట్రడ్యూస్ చేయటం, ఆ తర్వాత 1995లో సుమారుగా ఈనాడు టీవీని ఈటీవీని ఇంట్రడ్యూస్ చేయటం, ప్రియా పచ్చళ్ళు కూడా చాలా వినూత్నమైన మార్కెటింగ్ చేసి ఆ రోజుల్లో ఏబీసీ కేటగిరీస్ పచ్చళ్ళు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ పచ్చడి అయితే ఏ బాగుందా, బి బాగుందా, సి బాగుందా అనేది తెలుసుకొని పబ్లిక్ నాడిని ఏ విధంగా పట్టుకొని మనం చేస్తే మంచిది పబ్లిక్ కోసం అనే దాని మీద సుమారుగా 54 సంవత్సరాల నుంచి ఆయన ఈ వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా ఒక డిసిప్లిన్తో నడిపిస్తూ వచ్చారు. పద్మవిభూషణ్ ఆయనకి ఎప్పుడో రావాల్సింది, చాలా ఆలస్యంగా వచ్చింది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం గుర్తించి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం. 1959లో నాకు 20 ఏళ్ళు. ఆనర్స్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో కరోల్ బాగులో ఒక బర్సాతిలో ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు రామోజీరావు గారు. ఆయనకి 22 ఏళ్ళు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ తక్షశిల రామచంద్రరావు గారు. 56 సంవత్సరాల కిందటి ఈ వ్యక్తి సంకల్ప బలం ఇంత అద్భుతాన్ని సృష్టించగలిగితే మరో 50 సంవత్సరాలు మరిన్ని గొప్ప ఛానల్స్ని, మరిన్ని గొప్ప కార్యక్రమాలను ఇవ్వడానికి చాలామందికి మీరు ఊతం ఇవ్వగలరని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు. నమస్కారం. रामोजी राव साहब की इज्जत मेरे दिल में बहुत है. जो भी हैदराबाद आता है वीआईपी, वो ये चाहता है कि वो फिल्म सिटी ज़रूर देखे. रामोजी फिल्म सिटी. पाकिस्तान के एम्बेसडर आए थे, उन्होंने मुझसे ख्वाहिश की कि मैं फिल्म सिटी देखना चाह रहा हूँ. और वहाँ पर रामोजी राव साहब ने कहा कि इस शख्सियत को फलकनुमा पैलेस भी बताना जो हैदराबाद की एक तारीख़ है. तो बोला अब तो मुश्किल है, शाम का वक्त हो रहा है, क्या करेंगे. नहीं देखो, ट्राई करो. मैंने बात की और मैं ये बताया कि रामोजी राव साहब ये चाहते हैं कि फलकनुमा पैलेस है तो इनको बताया जाए. उसी वक्त 10 मिनट के अंदर फलकनुमा पैलेस खुल गया. तो ये जो बात रामोजी राव साहब में है कि वो हैदराबाद की तहज़ीब को, हैदराबाद की रिवायात को, हैदराबाद की तरक्की को, हैदराबाद के बातें मशहूर थी सारी दुनिया में. कई वर्षों से रामोजी फिल्म सिटी के संबंध में सुनते आए थे. फिल्म जगत के कुछ मित्र जब मिलते थे तब भी वो इस कॉम्पैक्ट इंटीग्रेटेड प्लान के संबंध में बहुत तारीफ करते रहते थे. लेकिन समय अभाव से, इच्छा होते हुए भी मैं इसके पूर्व कभी आ नहीं पाया. आज मैं आया और पूरा जो दृश्य देखा, जिसमें जो क्रिएटिविटी है, विजन है, बाय एंड लार्ज ऑडियंस की रिक्वायरमेंट का जो कंसेप्ट है, एक प्रकार से पूरा इंटीग्रेटेड अप्रोच के साथ एनवायरनमेंट किया गया है. लेकिन यहाँ सिर्फ आउटसाइड एनवायरनमेंट ही नहीं, टेक्नोलॉजी का भी भरपूर उपयोग हुआ है, जो आधुनिक फिल्म इंडस्ट्री के लिए बहुत बड़ी भूमिका अदा करता है. मुझे विश्वास है कि इस ग्लोबल इकोनॉमी के ज़माने में जिस प्रकार से साउथ इंडियन फिल्मों के लिए और इंडियन फिल्मों के लिए रामोजी फिल्म सिटी एक आकर्षण का केंद्र बना है, वो दिन दूर नहीं होंगे जब विश्व के लोग बहुत ही कम समय में उत्तम टेक्नोलॉजी के साथ फिल्म बनाने के लिए सोचेंगे तो वो इसी जगह को पसंद करेंगे. मेरी बहुत बहुत शुभकामनाएं हैं और मैं देख करके बहुत ही मुझे आनंद हुआ कि क्रिएशन किस लेवल का हो सकता है और एक व्यक्ति कितना बड़ा काम कर सकता है, इसका जीता जागता नमूना है. बहुत बहुत धन्यवाद. ఇండస్ట్రీలోకి రావాలనేది వాజ్ అ ఫుల్ఫిల్ డ్రీమ్ ఫ్రమ్ పాస్ట్ 10 years అండి. రామోజీరావు గారు పబ్లిసిటీ వైజ్గా కానివ్వండి, ప్రొడక్షన్ వైజ్గా కానివ్వండి, ఇట్ ఇస్ అ నో కాంప్రమైజ్ బ్యానర్. సో దీనికన్నా ఒక లాంచింగ్ ప్యాడ్ కన్నా ఇంకేం దొరుకుతుంది అన్న దీంతో నేను ఆ మూవీ ఒప్పుకోవడం జరిగిందండి.
And afterwards, it was a very good experience working with Mr. Vishwanath Garu, Satyanarayan Garu. They are really, Vishwanath Garu was a very senior most director. Satyanarayan Garu is a very senior most artist. So it was really a great pleasure working with those people. రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపక నిర్వాహకులు డాక్టర్ రామోజీరావు గారు ఏర్పాటు చేసిన ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నా మనసు ప్రపూర్ణమైంది. ఈ స్వరాభిషేకానికి నా హృదయంలో నాటుకున్న అక్షరాలను అభిషేకంగా అంటే అక్షరాభిషేకంగా అందిస్తున్నాను నేను. ప్రపంచ స్థాయిలో అనుకుంటే హాలీవుడ్లో ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియోస్, ఎంజిఎం స్టూడియోస్ లాంటి స్టూడియోస్ ఉండగా మరొకరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించడం అన్నది ఆషామాషి విషయం కాదు. ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సముచితమైనటువంటి స్థానం పొందడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకే కాదు, యావత్ భారతదేశ సినీ పరిశ్రమకు ఇది గర్వించదగ్గ అపరూపమైన విషయం. హాలీవుడ్ ఫిల్మ్స్ ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ ప్లేస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. బట్ అది ఖచ్చితంగా త్వరలో నెరవేరుతుందని, ఈ రకంగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చినందుకు గాను ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ వైపు వాళ్ళందరూ దృష్టి సారిస్తారని, ఆ రకంగా హాలీవుడ్ ఫిలిమ్స్ లేకపోతే ఇతర ఏషియన్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఇక్కడ షూటింగ్లు చోటు చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా ఉండి ఒక వ్యవస్థగా మారారు కొద్ది కాలంలోనే. మాకు ఆయనకి పరిచయం ఎప్పుడంటే మా మామగారు బతుకున్నప్పుడు పెదపారపూడిలో మాకు బంధువులు ఉన్నారు. ఆ విధంగా దూరంగా చుట్టరికం కూడా కలిపారనమాట. ఈనాడు పత్రిక నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2-3 డాక్టర్లను కలిశాను, నాతో చదువుకున్న వాళ్ళని. కలిస్తే వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా మరి కాలేజీలో అట్లా మాట్లాడేవారు, ఇప్పుడు ఎంత బాగా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈనాడు చదువుతామని చెప్పారనమాట. చాలా గర్వం కారణమైంది నాకు. ఆయన చెప్పేది ఏంటంటే నాకు జాతి, మత, కుల సంఘాలతో సంబంధం లేదు, అందువల్లే మా ఇంటి పేరు కూడా నేను ఎప్పుడు నా పేరులో చేర్చలేదు. మరి ఈ రాజకీయ పక్షాలు అంటారా, నేను ఏ పక్షానికి చెందను, నేనంతా ప్రజల పక్షమే, ప్రజల వాయిసే నేను ఈనాడులో కానీ మరి టీవీ ఛానల్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ అదే ప్రచురిస్తానని చెప్పాను అనమాట. 1974లో తెలుగు ప్రజలకు ఆయన అందించిన వరం ఏదైతే ఉందో, ఈనాడు పత్రికను ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో, ఇవాళ మన భారతదేశ జర్నలిస్ట్ రంగానికి అలాగే తెలుగు జాతికి, తెలుగు పాఠకులకు ఆయన అందించినట్టు ఒక మేలైన వరంగా నేను ఈనాడు పత్రికను భావిస్తూ ఉన్నాను. పత్రిక ఎలా ఉండాలి? సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, ప్రజాభిప్రాయానికి దర్పణంగా, అద్దంగా పత్రిక ఉండాలి. ఇవాళ తెలుగు ప్రజలకు రామోజీరావు గారు చేస్తున్న పెద్ద గొప్ప సేవ. అన్నిటికన్నా నాకు చాలా ప్రియమైంది అన్నదాత. ఈ అన్నదాత ఏదో ఈ అన్నదాత పత్రిక, ఆ అన్నదాత ఉదయాన్నే ఈటీవీలో వచ్చే అన్నదాత కార్యక్రమం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మనం చెప్పలేం. రైతులకు నిజమైన మార్గదర్శి. మరొకటి ఏంటంటే మన తెలుగు ప్రజలకు, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చేట రామోజీ ఫిల్మ్ సిటీ అవుతుందో అది వారు తెలుగు ప్రజలకు ఇచ్చేట భారతీయులకు ఇచ్చిన గొప్ప కానుక అని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా చేరింది. నేను ఆయన మొట్టమొదటిసారి కలిసింది నువ్వే కావాలి కథ చెప్పడానికి. నేను రవికిషోర్ గారు ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనకి ఫస్ట్ ఆ కథ చెప్పడానికి వచ్చాం. అది నా 2వ సినిమా. ఆ సినిమా నిజంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అవకాశం నాకు ఇచ్చిన రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్. మమ్మల్ని నమ్మి అంత బాధ్యతని మాకు అప్పగించినందుకు గాను. అండ్ నేను ఈటీవీలో టీవీ తక్కువగా చూస్తాను, కానీ ఖచ్చితంగా చూసే ప్రోగ్రాం పాడుతా టీగా. ఒకవేళ నాకు ఆ టైంలో కుదరపోతే కనుక రికార్డ్ చేసి అట్టే పెట్టమని చెప్తాను. నిజంగా అంత మంచి ప్రోగ్రామ్ని ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నాను. అది ఇంకా చాలా రోజులు నడవాలని, దాని నుంచి ఎంతో టాలెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. దీని నిర్మాణం వెనుక చాలా కఠోరమైనటువంటి పరిశ్రమ, ఒక దీక్షతోని, ఒక
ప్యాషన్తో చేస్తే తప్ప ఇటువంటి కళాఖండాలు మామూలుగా తయారు కావు. ఏదో కొద్ది ప్లేసులో కొన్ని తమాషాలు పెట్టి చేస్తారు తప్ప ఇంత స్పేషియస్గా, ఇంత పొల్యూషన్ ఫ్రీగా, ఇంత మంచి లష్ గ్రీన్ ట్రీస్ మధ్య ఒక ఫ్రెష్ వాతావరణంలో, ఫ్రెష్ ఎయిర్లో ఈరోజు నా వాస్తవానికి నేను 1 గంట 2 గంటలు ఉండిపోదామని వచ్చాను. కానీ దాదాపుగా ఒక 4.5 అవర్స్ పైనే స్పెండ్ చేసాం, వెళ్ళలేకపోయాం. రామోజీరావు గారి స్పెషాలిటీ ఏంటంటే వారు ప్రభుత్వం నుంచి పైసా తీసుకోరు. ఇంత పెద్ద యాక్టివిటీ ప్రమోట్ చేయడానికి ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ పైసా ఇచ్చింది లేదు. వారి స్వశక్తి మీద, వారి కృషి మీద చేసుకున్నటువంటిదే తప్ప నో ఎంకరేజ్ బై ద గవర్నమెంట్ సో ఫార్. ప్రత్యేకంగా రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంతో మంచి చేశారు ఎంతోమందికి. హీస్ గివెన్ బ్రెడ్ అండ్ బటర్ టు మెనీ పీపుల్ అండ్ హీస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ మెనీ థింగ్స్ అని చెప్పచ్చు. డిఫరెంట్ కంట్రీస్లో వెళ్ళి ఆడుతున్నప్పుడు ఎంతోమంది నువ్వు ఇండియా నుంచి కదా, నువ్వు హైదరాబాద్ నుంచి కదా, రామోజీ ఫిలిం సిటీ ఎంతో బాగుంటుందని విన్నాము, మేము వచ్చి చూడాలనుకుంటున్నాము అని ఎంతోమంది చెప్పారు. వీ ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని చెప్పచ్చు. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ sir, because you've been very helpful to people and you've always been very needful and you've always been there for us. So I once again wish you all the very best. మనందరికీ తెలిసిందే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్లో వినిపించే పేరు శైలజ మేడం. సో ఐ థింక్ ఆవిడ్ని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆవిడ్ని ఎంతోమంది రోల్ మోడల్గా చూస్తున్నారు. అండ్ నార్మల్గా నేను ఆవిడని చాలాసార్లు కలిశాను. సో ఇట్స్ లైక్ ఫర్ ద ఉమెన్స్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ బికాజ్ ఉమెన్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ అని చెప్పచ్చు. అండ్ అలాగే వాళ్ళ డాటర్ దివిజ, తను ఇక్కడికి వచ్చి ఈ అకాడమీలో ఆడుతూ ఉండేది. సో మేము తన్ని అప్పుడప్పుడు ఆడిపించేవాళ్ళం అండ్ షీ వాజ్ రియలీ క్యూట్. నాకు రామోజీరావు గారు 1970 నుంచి పరిచయం. నేను పత్రిక ప్రారంభించాను, స్వాతి సచిత్ర మాసపత్రిక. అప్పుడు మార్గదర్శి ఆఫీస్ హైదరాబాద్, అక్కడ కలుస్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. 100 ఏట కూడా ఆయన నిత్యం ఇలా కృషి ఉన్నట్టుగానే కృషి చేస్తూనే ఉంటాడు. తెలుగు వారందరికీ గర్వకారణమైనటువంటి ఆ మహనీయుడికి నాకు వందనం. 2000 ఎకరాలు 3000 ఎకరాలు తెలియదు రామోజీ ఫిల్మ్ సిటీ, అంత ఎక్స్టెంట్. దాన్ని కట్టడం ఒక గొప్ప, దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా గొప్ప అనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడ ఒక దుమ్ము ధూళి ఆకు ఏది ఉండదు, ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది. దానికన్నా ఆశ్చర్యపోయేది ఏంటంటే ఎప్పుడు క్లీన్ చేస్తున్నారో ఎవరు కనిపించరండి, క్లీనర్స్ అసలు కనిపించరు. ఎప్పుడు క్లీన్ చేస్తున్నారో తెలియదు, ఎప్పుడు చూసినా క్లీన్గా ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ ఎలా చేస్తారో తెలియదు. నాకు అది చాలా 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 గొప్పగా అనిపిస్తుంది. ఆయన సాధించిన అనేక విజయాలు చాలా చిన్నదండి, బట్ నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం, రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం, రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం, రామోజీ అంటే ఒక అద్భుత సందేశం. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనీషి, రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత, పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి, నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు, రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ, రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనీషి, రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి.
ప్రతి ఉదయం ప్రతి హృదయం తట్టిలేపే ఈనాడై జనఘోషే తన భాషై గొంతు విప్పె మొనగాడై ఇంటి ఇంటిలో ఈ టీవీ అయి ప్రజలవాణి అయి గుండె గుండెలో నిలిచే ప్రగతి కాముకుడై ప్రకృతి వైపరీత్యాలలో ప్రజల తోడుగా నిలిచి వేల ఇళ్ళు కట్టి ఇచ్చే తానే బాసటయై సారాక్షసిపై మహిళా గణరణ యజ్ఞములో సంధించెను అక్షర శస్త్రాలను అర్జునుడై సమాచార హక్కు సాధించిన ఘనుడు సమాజానికతడు ప్రజాస్వామ్య హితుడు అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి తన కలకే ఆకృతిగా అందమైన నవలోకం సాహసియై సృజించే సినీ జగతికో స్వర్గం గ్లోబు పైన ఈ ఫిలిం సిటీయే సాటి లేనిది గిన్నిస్ బుక్కులో చేరి వన్నెకెక్కింది వ్యాపారపు దారులలో నవయుగ భావుకుడై సామాజిక బాధ్యతతో నడిచెను నాయకుడై నిత్య సంఘర్షణ సత్య సంశోధన నిష్ఠగా చేసేగా కర్మయోగై సదా అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి కష్టమునే ఇష్టముగా దైవమల్లె తలచాడు అనునిత్యం తన శ్రమతో అంచెలంచెలిదిగాడు క్రమశిక్షణము సమయ పాలన తనకు రక్షగా ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు వ్యక్తుల కన్న విలువైనవి వ్యవస్థలని చాటాడు కలిసి మెలిసి ఎదగడాన్ని తానే నేర్పాడు తన పేరే ఎన్నటికీ చెరగని సంతకమై ప్రజలందరి గుండెలలో నిలిచెను నమ్మకమై ఓటమే ఎరుగడు నీతినే వదలడు లక్ష్యమే మరువడు నిత్య రణయోధుడు అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి ఎందరికో తను అన్నదాత వెనకడుగెరుగని ధీర చరిత పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి భావితరాలకు మార్గదర్శి నిత్య కృషీవలుడు పద్మ విభూషణుడు రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి రగిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి Chairman Garu, he is a truly visionary and a legend. His thought process is way ahead of what I would think of. He has the highest and rarest qualities.
He is a fountain of ethics. Our chairman is a man of strong will. His personality infuses his thoughts into us, and many of us come to have the same thoughts, and thus we become powerful. Ramajirao Garu's success is based upon sound business practices, impeccable values combined with tenacity and original thinking about marketplace and corporate structure. Punctuality is the best part of his trading capital. The basic virtues of integrity, discipline, self-reliance, self-denial, ambition and courage is what has made us what we are. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది కంటే ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగోకు పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను. నాకు ఒక సలహా చెప్పారు ఒకరోజు ఆయన, బాలుగారు ఎవరితోన్నా స్నేహం చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. స్నేహం చేశాక అతనిలో మీకు చాలా తప్పులు కనిపించవచ్చు, వీలైతే సరిదిద్దండి, లేదంటే జన్మాంతం భరించండి. ఇంతకంటే వేరే ఏం కావాలి. ఎంత అద్భుతమైన సూక్తిని చెప్పారు ఆయన స్నేహాన్ని గురించి. రామోజీరావు గారు, నేను చాలా గర్వపడుతున్నాను నాకు రామోజీరావు గారు తెలుసు అని చెప్పడానికి. రామోజీరావు గారు చిరకాల మిత్రుడు. నేను ఆంధ్రదేశంలో రాజకీయ కార్యకర్తగా పనిచేస్తూ ఉండే రోజుల్లో రామోజీరావుని అనేకసార్లు కలిసి డిస్కస్ చేస్తుండేవారు. వారితో అభిప్రాయ భేదాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఉన్నా కూడా వారు కూడా రామోజీరావు మాటల్ని వినాలి, వారి వ్రాతల్ని చదవాలి అనే ఆసక్తి ఉంటుంది. 80 ఏళ్ళు కాదు, నిండు 100 ఏళ్ళు ఇదే ఉత్సాహంతో ఇలాగే పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. రామోజీ గారు 80 వసంతాలు కంప్లీట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అట్లానే శుభాకాంక్షలు వారికి. క్రికెట్ పరంగా వస్తే కనుక రామోజీ గారు ఒక ఈనాడు ట్రోఫీ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి చిన్న ఒక డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి మొదలై అంచెలంచెలుగా ఎదిగి కొన్ని వేల మ్యాచ్లు ఆర్గనైజ్ చేసే పరిస్థితికి వచ్చింది. అది ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా అది ఎంటర్ అవ్వటం జరిగింది, ఈనాడు ట్రోఫీ. వారికి ఈ 80 వసంతాలు తృప్తిగా కంప్లీట్ చేసుకున్నందుకు వారు బాగుండాలి, హెల్తీగా ఉండాలి. రామోజీరావు గారు పట్టుదలకి, కార్యనిర్వహణకి, ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించడానికి ఒక గొప్ప ఉదాహరణ. వారు మొట్టమొదటి వెంచర్గా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థని స్థాపించారు. దీనివలన వారు కమర్షియల్గా చేసినా కూడా దానివలన చిన్న మధ్యతరగతి ముదుపరులకి చాలా కొన్ని లక్షల మందికి ఉపయోగం జరిగింది. వయసు 80 సంవత్సరాలైనా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విజను ఇంకా చాలా యువకులకి, నవతరానికి పనికొచ్చేవి చాలా ఉన్నాయి. వారి యొక్క అభిమానిగా భారత ప్రభుత్వం వారిని గుర్తించి పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి అటువంటి గుణగణాలు ఉన్న వారిని అందరినీ కూడా మెప్పు కొలిగేటట్టుగా చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసిన ప్రొడ్యూసర్స్గా ఎక్కడ ఉంటానో కానీ చాలా నెంబర్ ఆఫ్ డేస్ అక్కడ షూటింగ్ చేశాను. ఆ ఫెసిలిటీస్ అన్నీ చాలా అనుభవించి అది ఫీల్ అయిన మనుషుల్లో నేను ఒకడిని. ఎందుకంటే ఆ స్టూడియోలో ఎప్పుడు నడుస్తున్నా నేను ఐ యూస్ టు కమ్యూనికేట్ మై సెల్ఫ్ విత్ రామోజీరావు గారు. వాట్ షుడ్ బి ది విజన్? ఏ ఒక విజన్ను ఒక మనిషికి మీడియా టైకూన్ ఇంత ఊహించి దీన్ని ఈ ఫెసిలిటీస్ తోటి ఇంత బాగా ఎలాగ కట్టుంటారు, ఆయన విజనరీ ఏంటి అనే దాని మీద నేను ఆ స్టూడియోలో నడుస్తున్నప్పుడల్లా హాఫ్ ఆఫ్ ది టైం ఇన్వాలంటరీగా ఆయనతో డిస్కస్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. We have a media man here presiding over this function come to release this. He has been experiencing it personally. And he is not a man either to bend or to crawl.
I have come to tell him कि हिंदुस्तान में अभी भी बहुत सारे लोग हैं जिनकी डेमोक्रेसी में निष्ठा इस प्रकार की है कि वो आपके साथ रहेंगे, आपके हिम्मत की दाद देता हूँ। పాడుతా తీయగా ఎంత పెద్ద కార్యక్రమం ఇది, ఎంత మంచి త్యాగం, ఎంత మంచి ప్రచారం. దీనంతా నడిపిస్తున్నటువంటి మహాసారథి అని చెప్పచ్చు. మన రాముడు యొక్క జీ గారు అంటే రామో జీ గారు అంటే నడిపిస్తున్నారంటే ఈ కార్యక్రమాన్ని రామోజీ గారు. దీనికంతా సూత్రధారిగా ఆంజనేయ స్వామిగా ఉండినటువంటి సుబ్రహ్మణ్యం గారు చాలా అత్యద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఈ రథాన్ని నడిపించేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ఆ దత్తుడి యొక్క కృప దొరకని, ఆ దత్తుడి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండని చెప్పి అమ్మవారిని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాను. But I'm still known as Mayuri Sudhachandran. Yes. So for which I want to say a big thank you to Ramoji Rao sir. Okay. And of course, and today I'm so happy I'm shooting at RFC. Yes. I'm talking about Mayuri. I'm still thinking when 85 first time I came to Hyderabad, Banjara we were shooting, Banjara Hills, Ramoji Rao sir's bungalow. That's where we shot the film. Okay. First half Ikkada and second half Jaipur. Okay. So I still remember, you know, there each time I come to Hyderabad, I feel every time I face the camera, first time, I say thank you Ramoji Rao sir. Okay. Because he brought me in front of the public. And today, the name, fame, wealth, money, everything I've earned, it's only because of that big man. పత్రికా స్వేచ్ఛ కోసం ఈనాడు పత్రిక మీద మీరు దాడి చేయాలనుకుంటే తప్పకుండా వంత పాడతాము. ఈ యొక్క డెమోక్రసీ అనేటువంటి మరి ఈనాడు పత్రిక దగ్గర బుల్లెట్ ప్రూఫ్ ఉన్న దక్ష డెమోక్రసీ అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ ఉంది. మీరు ఏమీ చేయలేరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈనాడు అంటేనే ఆ పేరు చెప్తేనే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక మంచి మనిషికి ఒక మంచి ఆలోచన వస్తే ఆ మంచి ఆలోచనని ఆచరించడానికి ఒక మంచి మనిషి కావాలి. రామోజీరావు గారికి సంగీతంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి, తరతరాలు గుర్తుండిపోయేలాగా వందలు వేలాది మంది గాయని గాయకులు, సంగీత దర్శకులు, సంగీతంలో ప్రావీణ్యం అందించే ఒక కార్యక్రమాన్ని చేయాలని ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎవరి ద్వారా జరపాలి మంచి పని అనుకుంటే గుర్తుకొచ్చిన వారు మన బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన సూత్రధారి అయితే వీరు పాత్రధారి. రామోజీరావు గారు నాకు 1978 నుంచి తెలుసండి. నేను హైదరాబాద్ ఆ టైంలో వచ్చాను. సో దట్ వాజ్ ద టైమ్ వెన్ మోస్ట్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ ఇన్ మెడిసిన్ వర్ నాట్ అవైలబుల్. దెన్ వాట్ వీ ఆల్ ఆఫ్ యూస్ దెన్ society realized that time is that the moment he started the publication of Eenadu, journalism was no longer the same. So most of us within our conversations we bring out the issue like
Just like people say before Christ and after Christ, it is before Eenadu and after Eenadu, we can say, to journalism in Andhra Pradesh particularly, and also in the country. His purpose always was to make a difference, whatever he undertook. When Nizam's Institute was started with the blessings of Sri N.T. Ramarao and Professor Kakar Subbarao joined from United States. With the opposition from different sources, we were in trouble sometimes actually. But Ramoji supported that concept wholeheartedly. He came forward whenever it was needed to try to project the idea of NIMS, and then gave us a lot of moral strength actually. చెన్నైలో ఉన్నప్పుడు హిందూ పేపర్ చదివాడిని. ఓ రోజు సడన్గా ఇంకో పేపర్ కనిపించింది హిందూ పేపర్ మీద, అది ఈనాడు. ఆ రోజు నుంచి ఈనాడు చదువుతూనే ఉన్నాను. రామోజీరావు గారు ఎంత కష్టపడ్డారో, ఎలా స్థాపించారో తెలిసింది. ఈటీవీ కూడా అలాగే 20 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. 20 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఒకే రకంగా పెరుగుతూనే వచ్చింది. మా నాన్నగా పెళ్ళి ఇక్కడే మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీ మొదటి చిత్రం 100 రోజులు కూడా మా మొదటి 100 రోజుల చిత్రం కూడా అది. ఉషా కిరణ్ మూవీస్ అనండి, లేకపోతే పేపర్ అనండి, లేక టీవీ అనండి, ఇంకోటి అనండి, ఎన్నో సెక్షన్స్ వచ్చాయి. మూలస్తంభం ఒక్కరే కదా రామోజీరావు గారు. ప్రపంచం అంతా గర్వించదగ్గ స్టూడియో కట్టారు. తెలుగువారందరూ గర్వించదగ్గ ఈనాడు పేపర్ పెట్టారు. ఇలా అనేక రకాలుగా వారు విస్తరించున్నారు. సమాజానికి పనికొచ్చే విధంగా ఎప్పుడు ఏ ఆలోచన చేసినా రామోజీరావు గారు అట్లాగే చేస్తారు. అలాగే విజయవంతంగా ముందుకు వెళ్ళిపోవాలని ఆల్ మై బెస్ట్ విషెస్ టు. ఎన్నో పుస్తకాలు రాయవలసిన జీవితాన్ని కొన్ని నిమిషాల్లో చెప్పాలంటే ఎవరికి సాధ్యపడదు. రామోజీరావు గారు అన్న పేరు పెట్టిన తల్లిదండ్రుల్ని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ రామ అనే పేరుకి అర్థం వచ్చేటట్టుగా ఆయన జీవితం అంతా సాగుతూ వచ్చింది. అటువంటి రామోజీరావు గారు 80 years రీచ్ అయ్యారంటే, ఇంకా అలా వర్క్ చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఏ సీరియస్ ప్రాబ్లం వచ్చినా, ఇది ప్రాబ్లము, మీకు సొల్యూషన్ ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగితే ఒక 2 hours 3 hours వరకు ఇంకొక మనిషి లోపలికి రాకుండా ఆ ప్రాబ్లం గురించి చక్కగా డిస్కస్ చేసి చక్కటి సొల్యూషన్ చెప్పే మంచి వ్యక్తి రామోజీరావు గారు. ఈ ప్రాసెస్లో నేను రామోజీరావు గారిని శిష్యుని అయ్యాను అనిపిస్తుంది. చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, సమ్ సితార్ అవార్డ్స్. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు విన్నాను రామోజీరావు గారి పేరు. వచ్చిన తర్వాత అడిగాను, ఇక అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసి ఫస్ట్ టైం అలా చేశారనుకుంటా హైదరాబాద్లో ఆ టైంలో. సో నాకు ఆ ఇంట్లో విన్నాను ఆ మాటలు. సో ఎంత ఫ్యాంటాస్టిక్గా ఆర్గనైజ్ చేశారు, ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు నేను ఆయన గురించి విన్నది. నాకు వాళ్ళు ముఖ్యంగా నచ్చేది ఆయన జర్నలిస్టిక్ వాల్యూస్. ఎందుకంటే ఎక్కడ ఒక బయాస్ లేకుండా ఒక అన్బయాస్డ్గా రిపోర్టింగ్ ఆయన పేపర్, ఆయన ఛానల్స్ వాళ్ళు. ఎందుకంటే ఒకసారి చూడాలనుకున్నప్పుడు దాన్ని ఏమాత్రం వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా వార్తల్ని చెప్పడం కానీ, ఇవన్నీ చాలా సమాజంలో చాలా ఒక మంచి భావాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామి గుడిలో వజ్ర కిరీటం ఈ రామోజీరావు గారి కుటుంబం తరఫున కుటుంబ సభ్యులు సమర్పణం చేసినారు. అలాంటి ధార్మిక కార్యక్రమాలు కూడా ఈ కుటుంబం తరఫున జరుగుతున్న విషయం శ్లాఘనీయ విషయం. తెలుగు వెలుగు అని ఒక పత్రిక వీళ్ళు ప్రకాశనం చేస్తున్నట్టు తెలిసింది. తెలుగుకి వెలుగు ధర్మమే, ధర్మం చేతనే తెలుగుకి వెలుగు. ఈ కుటుంబం వాళ్ళు మన పద్మారావు నగరు స్కందగిరిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడి ధార్మిక కార్యక్రమంలో కూడా అనేక సేవలు చేసే కుటుంబము. ఈ విధంగా ఈ ధార్మిక కార్యక్రమాలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మన పవిత్రమైన భారతం యొక్క గొప్పతనాన్ని పరిరక్షించే, సేవించే, సహకరించే శక్తిని మనం అందరూ కూడా పొందవలసిందిగా భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. जनाब रामोजीराव साहब को उनकी 80th बर्थडे पर मुबारकबाद देता हूं और यकीनन ये हमारे
हिंदुस्तान की, हमारे स्टेट की, शहर हैदराबाद की एक बहुत बड़ी तारीख़ी शख्सियत है और ख़ास तौर से उनका जो कंट्रीब्यूशन रहा है सहाफ़त में, ईनाडू अखबार निकाल कर उन्होंने पूरा एक पूरे जर्नलिज़म को एक रेवोल्यूशनरी चेंज लाया उसमें, और फिर साथ ही साथ ETV को शुरू किया, और यकीनन रामोजी राव साहब का जब नाम लिया जाएगा तो ETV उर्दू को भी एक पहला उर्दू का न्यूज़ चैनल उन्होंने शुरू किया था। तो ये तमाम चीज़ें हैं। फिर उन्होंने अपनी बड़ी मेहनत से फिल्म सिटी को बनाया, मुख्तलिफ़ काम करते हैं, फलाही काम करते हैं, तो मैं अपनी तरफ से उनको मुबारकबाद देता हूँ। నిజంగా నా అదృష్టం పడింది ఈరోజు వారి చేతుల మీదుగా రామోజీరావు గారి సిటీలో మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు. వారికి నా నిండు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ఈ సింగర్స్ అందరినీ పిలిచి ఇంత కన్నుల పండుగ చేసినందుకు శ్రీ రామోజీరావు గారికి నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. చాలా సంతోషం. కళ కోసం మేమందరూ ఈ సింగర్స్ అందరూ కళ కోసం పాటుపడినందుకు ఇక్కడ ఒక చోట చేర్చి మాకందరికీ సన్మానాలు చేసి ఎన్నటికీ మరువరానిది జీవితాంతం నిలిచిపోయేది రామోజీరావు గారు చేశారు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. రామోజీరావు గారికి పద్మ విభూషణ ఇవ్వడం చాలా ఆనందదాయకం. వారి ఆలోచన విధానం, వారి యొక్క వినూత్నమైనటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా విఘ్నతతో కూడుకున్నాయి. గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి పద్మవిభూషణ ఇవ్వడం ఇది నిజంగా మన తెలుగు ప్రజల యొక్క చాలా గొప్పతనం అని నేను భావిస్తా ఉన్నాను. రామోజీరావు గారు 80వ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఐ కంగ్రాచులేట్ హిమ్. ప్రతి ఒక్కరు కూడా తెల్లారితో లేస్తూనే ఏ విలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ మూల చూసినా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు పేపర్ తీసుకొని చదువుతూ ఉన్నంత ఆపర్చునిటీ క్రియేట్ చేసి అటువంటి అవేర్నెస్ తెచ్చాడు. మేము ఇక్కడికి 76, 78లో ఈవెన్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా యూస్ టు గివ్ ఈనాడుని గురించి అక్కడ కూడా మనం చెప్పుకున్నంత ప్రాముఖ్యత అంత చాలా ఫాస్ట్గా అన్ని జిల్లాల్లోనూ ప్రతి విలేజ్లో, అంటే మామూలుగా పేపర్లు ఎక్కువ టౌన్లో ఉంటాయి. ఈయన దీనిలో సాధించింది ఏమనంటే ప్రతి విలేజ్కి పేపర్ వెళ్ళింది. ప్రతి విలేజ్లో జరిగిన వార్త పేపర్లకు వచ్చింది. అనదర్ థింగ్, ప్రపంచంలోనే అందరూ కూడా మెచ్చుకోదగిన ఇది వచ్చింది ఫిల్మ్ సిటీ. ఐ థింక్ డిజ్నీ వరల్డ్ అని అందరూ ఎక్కడెక్కడికో పోతారు. సేమ్ పీపుల్ అమెరికా నుంచి, యూరోప్ నుంచి ఈరోజు ఫిల్మ్ సిటీ చూసేదానికి వస్తూ ఉన్నారు. రామోజీరావు గారికి కృతజ్ఞతలు. మేము తమిళులం దురదృష్టవంతులం సార్. మీలాంటి వ్యక్తి మాకు తమిళనాడులో లేకపోవడం దౌర్భాగ్యం. నాకు గనక అవకాశం వస్తే రామోజీరావు గారిని కిడ్నాప్ చేసి ఇలాంటి అద్భుతమైన సినిమా నగరాన్ని అక్కడ ఆయన చేత నిర్మింపజేసి తర్వాత వదిలిపెడతాను. తమిళనాడు ఇలాంటి గొప్ప నిర్మాణం చేయడంలో విఫలమైంది. నేను హాలీవుడ్లో చాలా స్టూడియోలు చూసి విస్తుపోయి మనం ఎప్పటికీ ఆ స్థాయికి చేరగలం అని అనుకుంటున్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ చూసి హాలీవుడ్ ఈ స్థాయికి ఎప్పుడు వస్తుంది అన్న అభిప్రాయం కలిగింది. దేవుడు ఎవరికి అర్హత ఉందో వారినే ఎంపిక చేసుకుంటాడు కొన్ని మంచి పనులు చేయడానికి. ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడండి. ఇవాళ కళాకారుడి కన్నా కళకు పట్టం కట్టబడింది ఇక్కడ. రామోజీ గారిది ఒక మహాప్రస్థానం. జాతీయ స్థాయిలోనే అతి ప్రముఖమైన స్థానాన్ని అలంకరించి ఉన్నాడు. నాకు వారితో 4 దశాబ్దాలుగా దగ్గర స్నేహం. ఆయనకు 81 ఏండ్లు. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, నూతన విజయ శిఖరాలను అధిరోహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఆంధ్రుడు చాలా గర్వపడవలసిన విషయం, ప్రతి ఆంధ్రుడు సంతోషించవలసిన విషయం. ఆంధ్రుడే కాదు, ఎవ్రీ ఇండియన్ షుడ్ బి హ్యాపీ అబౌట్ దిస్ అవార్డ్. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అనేది కేవలం ఒక 4 గోడల మధ్యన ఉండేటువంటి ఒక ఫిలిం ప్రొడక్షన్ ఫ్యాక్టరీ లాంటిది కాదు.
బికాజ్ నేను స్వరాభిషేకం సినిమా కంప్లీట్గా అక్కడ ఉండి చేయటం వల్ల నాకు ప్రతి డిపార్ట్మెంట్తోనూ సంబంధం ఉండటం వల్ల ఐ కెన్ వాచ్ సేఫ్ అనమాట. ఎందుకంటే ఎంత అసలు కంఫర్ట్ ఉందో అక్కడ పనిచేయటంలో, రిజల్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను ప్రత్యక్ష సాక్షిని. యాక్చువల్గా ఓన్లీ థింగ్ ఈజ్ ఆస్క్ ఫర్ ఇట్, యూ హ్యావ్ ఇట్. I think it is only possible to Mr. Ramoji Rao and Ramoji Rao alone. The studio है रामोजी राव स्टूडियो, जो कि हजारों एकड़ के ऊपर बना हुआ है. वहाँ पर ऐसा कहा जाता है कि सारी सुविधाएं वहाँ पर हैं, वहीं पर रहना होता है, वहीं पर काम करना होता है. तो उस वातावरण में हम लोगों ने इस पूरी फिल्म को बनाया और बहुत ही ये हमारे लिए सुंदर अनुभव रहा. రామాయణం గాథ చదివితే ఉత్తమ మానవ విలువల గురించి తెలుసుకుంటాం. రామోజీరావు జీవిత కథ తెలుసుకుంటే ఉత్తమ విలువలు పాటిస్తూ ఉత్తమ స్థాయికి ఎలా చేరుకోవాలో తెలుసుకుంటాం. నిజాయితీగా అనుకున్నవన్నీ అసాధ్యమైన నెంబర్ 1 స్థానం సాధించాలనుకునే వాళ్ళకి రామోజీరావు ఒక ఆదర్శం. అందరి దేవుళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ అండతో మీరు 100 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ రాజకీయంగా ఇంత కీలకమైన పాత్రను పరోక్షంగా పోషిస్తూ ఇంత పెద్ద పత్రికను, దేశంలోని తలమానికమైన ఒక పత్రికను విశ్వసనీయత రీతిలో నడుపుతూ మన సంస్కృతికి ఎలా సేవ చేయాలి, సాహిత్యానికి కానీ సంస్కృతికి కానీ ఈనాడు చేసిన సేవ నిరుపమానమైనటువంటిది. కానీ ఒక వ్యక్తిగా నిరుపమానమైన వ్యక్తిత్వం అయింది. ఏనాడు ఆయన తలదించల. నాకు తెలిసి ఆయన అధికారానికి ఏనాడో దాసోహం వల్ల, నిజాయితీ అయిన వ్యక్తిత్వానికి, మనం గర్వించే విలువలకి రామోజీరావు గొప్ప ప్రతీక. ఒక సన్నిహిత మిత్రుడిగా, నిరంతరం యోగక్షేమాలు కనుక్కునే ఒక ఆప్తుడిగా నాకు ఉండడం వ్యక్తిగతంగా అదృష్టంగా భావిస్తున్నాను. పూజ్యులు రామోజీరావు గారికి 80 వసంతాలు నిండినటువంటి సందర్భంగా వారికి మనసారా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆయన వయసు లేని మనిషి కాబట్టి నేను అనుకోవటం ఇంకా కనీసం 10-15 ఏళ్ల పాటైనా ఇంతే నిబద్ధతతో, జాతి పట్ల తపనతో ఆయన తన సేవల్ని జాతికి అందిస్తారు. సమాజంలో కోట్ల మందికి ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయనకు వచ్చిన గుర్తింపు కానీ గొప్ప ఆదర్శం. అర్థాలు తెలియకపోయినా భగవద్గీత పారాయణ గుడ్డిగా చేసే భక్తులు చూశాను. అదే భగవద్గీత మీద కోర్టులో గుడ్డిగా ప్రమాణం చేస్తూ అబద్ధాలు చెప్పే సాక్షుల గురించి విన్నాను. కానీ భగవద్గీతను ప్రేమించి దాంట్లో ఉన్న అర్థాలని తన జీవితంలో పాటించి ఆచరించి చూపించిన మహామనిషిని ఒక్కరినే చూశాను. వారే శ్రీ రామోజీరావు గారు. ఆయన దేవుని నమ్మరు, కానీ దేవుడు ఉండాల్సిన స్థానంలో ఆయన ఫోటో ఉంటుంది మా ఇంట్లో. ఆయనతో పరిచయ భాగ్యం కలిగిన ఎంతోమంది అదృష్టవంతుల్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి గర్విస్తూ, ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో హాయిగా జీవించాలని కోరుకునే అశేష అభిమానుల్లో నేను కూడా ఉన్నానని సవినయంగా తెలియజేసుకుంటూ మీ కీరవాణి. నాకు రామోజీరావు గారు సుమారుగా 50 సంవత్సరాల పైనుంచి తెలుసు. ఆయన గుండెదేరు ఏంటంటే అది స్టీల్ హార్ట్, ఐరన్ హార్ట్ కూడా కాదు. అంత ధైర్యంగా ముందుకెళ్ళి చేయగలడు. ఇప్పుడు ఈనాడు అనే మాట ఆ పేపర్కి పేరు పెట్టాకి పెద్ద పబ్లిసిటీ ఇచ్చాడు. అందరిని అడిగాడు, మీరేం చెప్తారు, ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది. అది చివరికి అందరూ మెజారిటీ చాలామంది ఈనాడు పెడితే బాగుంటుంది అన్నారు. శతమానం భవతం అని మనం 100 ఏళ్ళు ఉండి ఆయన ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి కనుక ఆయన చేస్తాడని ఆలోచిస్తున్నాం. ఎన్నో సమాజ విభాగాలన్నిటికీ కూడా సంబంధించినటువంటి పాటలు, అక్కడున్న కుళ్ళుని బాగు చేయాలనేటువంటి పాటలు నా చేత పర్పస్ఫుల్ సాంగ్స్ రాయించినటువంటి ఘనత ఉషాకిరణ్ మూవీస్కి దక్కుతుంది. ముఖ్యంగా మిత్రులు రామోజీరావు గారికి ఆ క్రెడిట్ తప్పకుండా దక్కుతుంది. రామోజీరావు గారు నాకు సుపరిచితులు. అప్పటి నుండి నేటి వరకు కూడా వారితో కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే ఎన్నో కొత్త విషయాలు మాకు తెలుస్తుంటుంటాయి. సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకున్నటువంటి వ్యక్తి అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వారు పరిపూర్ణ ఆయుష్కులు కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారు, ఆయనకి
80 వసంతాలు నిండాయి. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్న గర్వం ఆయనంటే, ఎందుకంటే ఆయన ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నారు. అది ఆయన చెప్పినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ చాలామందికి చెప్తాను. నాన్నగారు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఇంటికి వస్తూ ఉండేవారు. అండ్ ఇద్దరు చాలా చాలా డిస్కస్ చేస్తూ ఉండేవారు. అండ్ ఎప్పుడు మర్చిపోలేనిది, నా అమ్మకి అనారోగ్యంగా ఉన్నప్పుడు రామోజీరావు గారు ఎక్కడైనా సరే ఆయన, బికాజ్ ఈజ్ అ జర్నలిస్ట్, ఎడిటర్, ఈ నోస్ లాట్ ఆఫ్ ప్రపంచంలో జరిగే ఫెసిలిటీస్ కానీ, ఉన్న డాక్టర్స్ కానీ అన్నీ ఆయనకి బాగా తెలుస్తూ ఉంటాయి. అండ్ కొత్త ప్రొసీజర్స్ కానీ ఏమన్నా కొత్తది అమ్మకి హెల్ప్ అవుతుందని తెలిస్తే వెంటనే అది ఒక ఎన్వెలోప్లో పెట్టి ఇంటికి పంపించేసేవారు నాన్నగారికి. అండ్ అది ఎప్పుడు కొన్ని ఫాలో అయ్యాము కూడా, అని అది ఎప్పుడు మర్చిపోలేము. రామోజీరావు గారు చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 60 సంవత్సరాలలో ఇంత ట్రెమెండస్ విజన్, ఒక డ్రీమ్, దానిని రియలైజ్ చేసేయడం, దాన్ని పర్ఫెక్షన్తో రియలైజ్ చేసే ఒక మహా వ్యక్తి రామోజీరావు గారు అంటే వాళ్ళు ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూసి అది ఒక గొప్ప చిత్రం అవుతుంది అనేటటువంటి విజన్ అయింది. అలాగే పుట్టింది మయూరి. ఎప్పుడు ఆయన ఆ విజన్ వచ్చిందో 90% ఆఫ్ ద బ్యాటిల్ వన్. ఆ తర్వాత ఒక 10% అది ఆ విజన్ వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే చేయడం ఎంత, డైరెక్షన్ చేయడం ఎంత, ఇట్స్ ఎ స్మాల్ థింగ్. అటువంటి విజన్. సో చాలామంది నన్ను అడిగారు ఈ 60 సంవత్సరాల్లో నీకు డాక్టరేట్ ఎవరు ఇవ్వలేదని. ఇప్పుడు వచ్చింది సార్. రామోజీరావు గారు తెలుగువాడు అని మనం చెప్పుకోవటానికి మనం ఎంతో గర్వపడవచ్చు. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయటమే పూజ చేయటం అంటే, ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో చేయటమే ఆ పని. వర్క్ ఈజ్ గాడ్ అన్నప్పుడు రామోజీరావు గారు అంత భక్తుడు మరి ఇంకెవడున్నాడు? ఆయన్ని దేవుడు అనే పదాన్ని పూజించకపోవచ్చేమో కానీ మానవుల్లో ఉన్న ప్రతి దేవుణ్ణి ఆయన పూజించేటువంటి మనిషి. ఆ రోజు కౌసల్యాదేవి రాముడికి జన్మనిచ్చింది. ఈ రామోజీరావుకు నువ్వు జన్మనిచ్చావు. నీకు పాదాభివందన చేయటం తప్ప మీ అబ్బాయికేమో ఆత్మను నమ్మకం లేదు. కానీ అంతటి మహోన్నతమైన వ్యక్తికి నమస్కరించుకోవటం, తల్లి వెంకట సుబ్బమ్మ, నీకు ఇవే మా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఆణిబుచ్చం లాంటి ఈ బిడ్డని మా తెలుగు జాతికి ఇచ్చి ఆయన మా తెలుగు జాతి సంపద అనుకునే విధంగా చేశావు. ఈవేళ మన మధ్య మరొక అద్భుతమైన సంస్కారి, సాధకుడు, ది రియల్ జెంటిల్మన్, మరో రాబర్ట్ ముర్డాక్, శ్రీ రామోజీరావు గారు ఉన్నారు. ఆయన మాధ్యమ సామ్రాజ్యం విజయవంతమవడానికి కారణాలు ఆయన నిర్మాణాత్మకమైన ప్రణాళికలు, నిబద్ధతతో కూడిన నిర్వాకమే అంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది జీవితాలతో పాటు నా జీవితంలో కూడా ఒక అందమైన మార్పుకు కారణమైన మీకు వినయంగా నా గౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నాను సార్. ఈవేళ మీ చేతుల మీదుగా ఈ అత్యున్నతమైన గౌరవాన్ని పొందడం నా అదృష్టం. మీ సహృదయత వల్ల, మీ విలువైన చేతుల ద్వారా ఈ పురస్కారం పొందడం వల్ల నేను ఆ పురస్కారం కూడా పునీతులమైన. రామోజీరావు గారు నాకు తండ్రి సమానులు. ఆ నలుగురు లాంటి ఒక సినిమా నటించాను నేను. ఆ సినిమా నటించేటప్పుడు అందులో నాది ఒక పత్రికా సంపాదకుడి పాత్ర. ఆ పాత్ర చేసినప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి దగ్గరుండి పెరిగి చూసినటువంటి శ్రీ రామోజీరావు గారిని ఇమిటేట్ చేశాను అంటే మీరందరూ ఆశ్చర్యపోతారు. జీవితంలో ఏ స్థితిలో అయినా సరే ఎంత గొప్ప వ్యక్తి కావాలి అని అంటే పూజ్యులు శ్రీ రామోజీరావు గారిని మేము ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది నా గుండెల్లో నుంచి వచ్చేటువంటి నిజమైన మాట. ఆయన్ని కేవలం ఒక వ్యాపారవేత్త అంటే సరిపోదు. తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో ఒక అధ్యాయం శ్రీ రామోజీరావు గారు. ఆయనకి 80 సంవత్సరాలు కాదు, మానవుడికి ఇవ్వబడిన ఆయుర్దాయం 120 సంవత్సరాలు.
120 సంవత్సరాలు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ ప్రతి ఒక్కరోజు మనందరిలో ఒక స్ఫూర్తిని రగిలిస్తూ జీవించాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. సినిమాకి అనగానే నిర్వచనం చెప్పిన ఇద్దరు పరిపూర్ణమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు. ఒకరు శ్రీ నాగిరెడ్డి గారు, రెండు శ్రీ రామోజీరావు గారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ సన్మానం అందుకోవటం అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ. మా నాన్నగారు చిన్నప్పుడు మొదటి ఈనాడు పేపర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ పేపర్తో ఉన్న అసోసియేషన్, యాక్చువల్గా మాది విజయనగరం జిల్లా పార్వతీపురం అయిన ఒరిస్సా జైపూర్లోని మేము పుట్టి పెరగడం జరిగింది. అక్కడ అందరూ ఒరియాలో మాట్లాడుతుంటే మా నాన్నగారు మాత్రం అందరూ తెలుగులోనే మాట్లాడాలి, మనం తెలుగు వాళ్ళం అని చెప్పి ఈనాడు పేపర్ తెప్పించి రోజు నాతో చదివించేవాడు. నా జీవితానికి మొదటి చెక్ ఇచ్చిన మహానుభావుడు చైర్మన్ గారు అవడం నిజంగా నా అదృష్టం. అబ్దుల్ కలాం లాంటి ఒక పెద్ద సైంటిస్ట్, ఒక కల్మషం లేని, ఒక ఎలాంటి బ్యాడ్ మార్క్ లేని ఒక మనిషి మన దేశానికి ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన మొట్టమొదటి పుట్టింది చైర్మన్ గారిలో అనే విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. బట్ అది ఈరోజు జనానికి తెలియాల్సిన అవసరం ఉందేమో అని నా ఫీలింగ్. మేము చిత్రం సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్స్ కూడా ఆ ఫిల్మ్ సిటీని చూసి తేజ గారు ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, హీరో షాడో పెద్ద వాల్ మీద అలాగా నడుస్తూ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఫిల్మ్ సిటీని చూసిన తర్వాత ప్లాన్ చేసిన షార్ట్స్ అవి. ఎందుకంటే ఫిల్మ్ సిటీ మనం ఇమాజినేషన్కి బియాండ్ ఉంటుంది. ఆ బియాండ్లో ఉండే, ఆ ఇమాజినేషన్ బియాండ్లో ఉండే ఆ ఫిల్మ్ సిటీలో ఏదో ఒక అద్భుతం చూపించగలిగేలాగా ప్రయత్నం చేయాలని ఆలోచించే డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు బాహుబలి లాంటి సినిమాలు తీస్తున్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ రామోజీరావు గారి చేతుల మీదుగా తీసుకోవడం అనే ఆనందం అంతకు రెట్టింపుగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రామోజీరావు గారు ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక మహా వ్యక్తి. మన తెలుగు రాష్ట్రాన్ని నేషనల్గానే కాకుండా ఇంటర్నేషనల్ మ్యాప్లో ఒక రకమైన గుర్తింపు తీసుకొచ్చిన మనిషిగా మనం ఆయన్ని అభివర్ణించవచ్చు. సుఖీభావ ప్రోగ్రాం ద్వారా పేపర్లో కానీ లేకపోతే ఈనాడు టీవీ ద్వారా కానీ ప్రజలకి అవగాహన కలిగించి పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆన్ హెల్త్ అనేది ఒక మిషన్గా తీసుకొని ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. దానివల్ల చాలామంది డాక్టర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి మంచి లబ్ధి పొందారు దాని ద్వారా. అంత మంచి వ్యక్తి, అంత సింపుల్ వ్యక్తి నాకు పర్సనల్గా తెలుసు అనుకోవడం నాకు చాలా గర్వకారణం. అదేవిధంగా రాముడికి ఉడతలాగా వారికి పద్మభూషణ్ ఇచ్చినప్పుడు నాకు కూడా పద్మశ్రీ రావడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. రామోజీరావు గారు ఏ పని తలపెట్టినా అందులో ఆయనే నెంబర్ 1గా ఉంటున్నారు. ఈనాడు పేపరు వైజాగ్లో ఒక ఎడిషన్తో స్టార్ట్ అయింది. ఈ రోజున 23 సెంటర్స్ నుంచి ప్రింట్ అవుతుంది ఆ ఒక్క పేపరే. ఈరోజు పేపర్లో చదివాను, మార్గదర్శి చిట్ ఫండ్స్ 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయ్యి ఇండియాలోనే నెంబర్ 1 అయిందని. ఆసియాలోనే వాహిని స్టూడియో అతిపెద్ద స్టూడియో అని పేరుండేది ఒకప్పుడు. 15 ఎకరాల్లో ఉండేది, 13-14 ఫ్లోర్లు. ఇంటర్నేషనల్గా కూడా లాస్ ఏంజలస్లో యూనివర్సల్ స్టూడియోస్ 450 ఎకరాల్లోనే కట్టారు. అవన్నిటినీ మించిపోయి ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ 1500 ఎకరాల్లో అన్ని భాషల వారిని మన హైదరాబాద్ రావడానికి ఆకర్షిస్తుంది. ఇన్ని గొప్ప పనులు చేసిన రామోజీరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పత్రిక పెట్టడం అంటే ఆషామాషి కాదు, డైలీ పేపర్ నడపడం అంటే అనేటువంటి ఒక భావన నుంచి ఈనాడు పుట్టుకొచ్చింది. ఎక్కడ ఎడిషన్ పెడితే అక్కడ నెంబర్ 1కి వచ్చిందండి. వైజాగ్లో పెట్టారు, వైజాగ్లో నెంబర్ 1కి వచ్చింది. హైదరాబాద్లో పెట్టారు, హైదరాబాద్ విజయవాడలో పెట్టారు. అంటే కొంచెం టైంలో అట్లా నెంబర్ వన్ అనుకుంటూ పోయి చివరికి స్టేట్లో నెంబర్ 1 అయింది. సరే, ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే తెలుగు జర్నలిజంలో అప్పటి వరకు మలయాళం కానీ, లేకపోతే హిందీ కానీ, లేకపోతే తమిళం కానీ ఇవన్నీ కూడా టాప్ 10 పేపర్స్లో
తెలుగు పేపర్లు ఉండేవి కాదు. ఫస్ట్ టైం ఈనాడు గేవ్ దట్ క్రెడిట్ టు తెలుగు జర్నలిజం. ఆంధ్రదేశంలో తెలుగు పత్రికల్లో ఫస్ట్ 10లో ఈనాడు ఫస్ట్ కనబడింది. అది అంటే తెలుగు జాతికి మొత్తానికి అంతా జర్నలిజంలో చెప్పుకోదగిన గొప్ప అచీవ్మెంట్. ఆయన వేసింది ఏంటంటే గొప్ప ప్రయోగము, జిల్లా ఎడిషన్లు పెట్టడం అని. జిల్లా ఎడిషన్లు పెట్టినప్పుడు మిగతా పత్రికలు గుండెలు అవిసిపోయింది. చెప్పాలంటే చిన్న మాట నేను చెప్పేది, గుండెలు అవిసిపోయినాయి. మీరు అన్నట్టుగా భాషాసేవ, ప్రజాసేవ, రాజకీయంగా నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏమండి, అట్ ది సేమ్ టైం వ్యాపారంలో చాలా మెళకువలు తెలిసినటువంటి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రామోజీరావు గారు స్వరాభిషేకం పేరుతో మన సంగీత దర్శకుల్ని, గాయకుల్ని, రచయితల్ని, అలాగే దర్శకుల్ని, నటీనటుల్ని, నిర్మాతల్ని కూడా సత్కరించడం అనేది ఒక అద్భుతమైన ఆనవాయితీ. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామోజీరావు గారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులున్నా తెలుగు భాషకి, తెలుగువాడికి ఒక ఆర్ద్రత, ఒక సుకుమార ప్రవృత్తి ఉన్నాయి. ఒక చొరవ ఉంది, ఒక నుడికారం ఉంది. అయితే స్వతంత్ర సమర పోరాటానికి పూర్వము, స్వతంత్ర సమర పోరాటంలో కూడా ఎంతో గొప్ప భాగస్వామ్యాన్ని స్వీకరించినటువంటి తెలుగువాడికి, తెలుగు భాషకి గుర్తింపు లేని రోజుల్లో తెలుగువాడి ఆత్మాభిమానాన్ని మేల్కొలిపి దానికి దేశంలో, ప్రపంచంలో ఓ గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారైతే, ఆ తెలుగు భాషలో ఉండేటటువంటి తీయదనాన్ని లోకానికి అందించి తద్వారా పత్రికా రంగంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని సృష్టించినటువంటి మహనీయుడు శ్రీమాన్ పద్మవిభూషణ రామోజీరావు గారు. టీవీ రంగంలో భక్తిని ప్రవేశపెట్టి తద్వారా ప్రజల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథాన్ని కూడా అవలంబించి ఆ తర్వాత ఎంతోమంది తమ టీవీల ద్వారా భక్తిని ప్రచారం చేసుకునేటట్లుగా ఒక మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు శ్రీమాన్ రామోజీరావు గారు. వారు 80 సంవత్సరాలు, 80 పడులు వారు చేసినటువంటి కృషి, వారు చూపినటువంటి చొరవ మిగిలినటువంటి సమాజానికి ఆదర్శం అవుతుంది అని, వారికి భగవంతుడు చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలి అని, వారి ఛాయలో తమ యొక్క జీవితాన్ని గడిపేటటువంటి వేలాది మంది, లక్షలాది మంది చక్కగా వారి యొక్క ఆ ప్రేరణకి వాళ్ళంతా కూడా పాత్రులు కావాలి అని మేము ఆశిస్తున్నాం. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి, కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత, పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి. నిత్య కృషీవలుడు, పద్మవిభూషణుడు, రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ, రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి.